అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అందరికీ ధర్మానికి హాని జరిగినప్పుడు, లోకంలో అధర్మం పెరిగిపోయినప్పుడు భగవంతుడు స్వయంగా వస్తూ ఉంటాడు. అట్లా వచ్చిన అవతారాల్లో సంపూర్ణంగా భగవంతుడు శ్రీకృష్ణుడు, రామచంద్ర మహాప్రభు సంపూర్ణంగా వచ్చి ఈ భూమి మీద చాలా లీలలు చేశారు. అవన్నీ కూడా మానవాతీతమైన లీలలు. మానవులు కానీ దేవతలు కానీ ఎవరో కూడా చేయలేరు. భగవంతుడు ఎందుకు వచ్చారంటే, ముఖ్యంగా అప్పుడు ఆ కాలంలో, ఏ కాలంలో అంటే త్రేతాయుగంలో రాక్షస గణం, ఆ త్రేతాయుగంలో యజ్ఞం ఉంటుంది. ఆ యజ్ఞం వల్ల వర్షం వస్తుంది, వర్షం వల్ల పంటలు, పంటల వల్ల తర్వాత ఆహారం వల్ల జంతు జీవనం అంతా కూడా అన్ని జీవరాశులు సుఖంగా శాంతంగా ఉంటాయి. అందువల్ల ఆ త్రేతాయుగంలో యజ్ఞాలు నిర్వహించే సమయంలో ఆ యజ్ఞాలకు ఆటంకం చేసే విధమైన రాక్షసులు అపారంగా పెరిగిపోయారు. అప్పుడున్న దేవతల శక్తి కూడా చాలా. అందువల్ల భగవంతుడు రామచంద్ర మహాప్రభు అని వేడుకుంటాడు అనమాట. బ్రహ్మదేవుడు వేడుకున్నప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. అవతరించినప్పుడు భగవంతుడు జన్మ కర్మచమే దివ్యం. భగవంతుడు అవతారం ఎట్లా జరిగిందంటే, మనలాగా ఒక తల్లి గర్భంలో భౌతిక ప్రకృతి వల్ల జన్మ తీసుకోరు భగవంతుడు. ఆయన జన్మ అంతా దివ్యంగా ఉంటుంది. అట్లాగే శ్రీకృష్ణుడు కూడా అట్లాగే వచ్చారు. వాళ్ళ తల్లికి కనిపించి తర్వాత మీ గర్భంలో ప్రవేశిస్తారు ఆయన. అట్లాగే ఈయన యజ్ఞ ఫలం వల్ల భగవంతుడు రామచంద్ర మహాప్రభు జన్మిస్తారు. అయితే మనము అందరూ కూడా రామాయణం గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా అందరూ రామరాజ్యం ఎట్లా ఉంటుంది, రామరాజ్యం అంటే ఏంటని అందరూ అడుగుతూ ఉంటారు. అందరికీ మనం రామరాజ్యం అంటే, రామరాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎవరికి కూడా హాస్పిటల్లో మందులు ఇంజక్షన్లు, సూది మందులు, చేదుపోట్లు, డాక్టర్లు ఎవరు లేరు. అందరూ కూడా ఆరోగ్యవంతంగా జీవించేవాడు. అందరూ ఐశ్వర్యవంతంగా ఉండేవాడు. అందరికీ డబ్బు ఉండేది. అందరికీ కూడా మానవులందరికీ, రామరాజ్యంలో ఉన్న ప్రజలందరికీ డబ్బు సంపూర్ణంగా ఉండేది. దొంగతనాలు, అరాచకం అనేది ఉండదు. అట్లాగే అందరూ ప్రాతిపత్యంతో జీవించేవాడు. అందరూ కూడా స్త్రీ పురుషులందరూ పవిత్రంగా జీవించేవాడు. ముఖ్యంగా భగవంతుడిని నిరంతర రామచంద్ర మహాప్రభుని చూస్తూ, తర్వాత ఆయన నామస్మరణ చేస్తూ, తర్వాత ఆయనకి శరణాగతితో, ఆయన ఆనందం కోసం అక్కడ రామరాజ్యంలో ఉన్న ప్రజలందరూ భగవంతుడు ఆనందం కోసం జీవిస్తూ ఉండేవాడు. అట్లాగే భగవంతుడు రామచంద్ర మహాప్రభు యుగంలో నెలకు 4 వర్షాలు కురిసాయి. ఆ వర్షాల పంటల సమయాల్లో, కురవాల్సిన సమయంలో, ఇప్పుడు మనకి పంటలు వేసినప్పుడు ఇత్తనాలు ఉన్నప్పుడు బాగా వర్షం కురిసేసి ఇత్తనాలు పోతాయి. లేకపోతే అసలు పంట ఏమీ వాన లేకుండా ఎండిపోతూ ఉంటాయి. మొన్న పంట బాగా పండింది. ఈ సమయంలో అందరూ కాయతీతలు, తర్వాత ఎన్ని లాగుతూ ఉండే సమయంలో వర్షం కురిసేసింది. అంటే ప్రకృతి అంతా విపత్కరంగా ఉంది. ఇక్కడ వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో లేవు. అక్కడ రామచంద్ర మహాప్రభు సమయంలో అలాంటి వైపరీత్యాలు ఏం లేవు. నెలకు 4 సార్లు వర్షాలు కురిసి ఏ విధమైన మందులు లేకుండా ఆ వర్షపు నీరుతోనే బలమైన ఆహారము, శక్తివంతమైన ఆహారము ప్రజలందరూ ఆహారం తీసుకుంటూ ఉండేవాడు. అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యము, ఆయుష్, అందరూ భక్తి భావంతో ఉండేవాడు. అందరికీ జ్ఞానం ఉండేది. అందరికీ శాస్త్ర పఠనము, అందరికీ వేద పఠనము, అందరికీ కూడా అన్ని దైవ కార్యక్రమాలన్నీ కూడా అందరికి తెలిసి ఉండేవి. కొంతమంది శాస్త్రాలు తెలుసు, కొంతమందికి ఏమో అష్టకాలు తెలుసు, కొంతమందికి స్తోత్రాలు తెలుసు. అట్లా మనకి కొంతమంది రకరకాలుగా తెలుస్తూ ఉంటాయి. ఆ సమయంలో అన్ని రకాలు అందరికీ తెలుసు భగవంతుడు రామచంద్ర మహాప్రభు ట్రైన్. అందుకనే ప్రజలందరూ సుఖంగా, శాంతంగా ఆయనతో పాటే భగవంతుడి యొక్క రామచంద్ర మహాప్రభు యుగంలో ఆయన చూస్తూ, ఆయన దర్శనం చేసుకుంటూ, ఆయనతో పాటు ఉండటం వల్ల అందరూ కూడా వైకుంఠం ఒకేసారి వెళ్ళారు. అందరూ కూడా వైకుంఠ ధామాన్ని చేరారు. అక్కడ వైకుంఠ ధామం చేరారు.
అక్కడ ఏ విధమైన ఆ పశువులు పక్షులు జీవరాశులు కూడా రామచంద్ర మహాప్రభు టైంలో మాట్లాడేవి. అన్ని జీవరాశులకి సమాన ధర్మము సమాన న్యాయం చేసేవారు. ఒకసారి ఒక కుక్క ఉంది. ఆ కుక్క కథ కూడా దీనిలో రామాయణంలో ఉంటుంది. ఎందుకంటే ఆ కుక్క పడుకునుండగా ఒకటి వచ్చి కొడతాడు. దాన్ని కొట్టినప్పుడు అప్పుడు ఇది వెళ్ళి ఏమవుతుందంటే ధర్మగంట ఉంటుంది. ఎవరికి అన్యాయం జరిగినా, ఏ జీవుడికి అన్యాయం జరిగినా సరే ఆ ధర్మగంట లాగితే భగవంతుడు రామచంద్ర మహాప్రభు వచ్చి ఆ ధర్మాన్ని నిర్వహించేవాడు, పరిష్కారం చేసేవాడు. ఆ కుక్క లాగగానే రామచంద్ర మహాప్రభు వస్తాడు. అంటే వచ్చి ఏమంటారంటే కుక్క గంట లాగింది, ఎవరో కానీ చూసి రండి అంటే బట్టలు అంటారు, ఎవరు కనిపించలేదు స్వామి అని తిరిగి వెళ్తారు. కాదు, మనుషులు కాదు, ఎవరైనా సరే లాగి ఉంటారు చూడమంటే అప్పుడు కుక్క లాగుతుంది. ఆ కుక్కను చూస్తారు అన్నమాట. చూసిన తర్వాత అప్పుడు దాంతో ఏమంటారంటే పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత రామచంద్ర మహాప్రభు అడుగుతారు, ఓ సుఖమా, నీకేం జరిగింది? అన్యాయం, రామరాజ్యంలో అందరూ ప్రజలు శాంతంగా సుఖంగా ఉంటారు, నీకేం జరిగిందంటే నేను ఒక శాఖ పడుకునుంటే అన్యాయంగా నన్ను వచ్చి ఒకడు కొట్టాడు అంటే ఆయన పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత అప్పుడు రామచంద్ర మహాప్రభు ఆ సురకాన్ని అడుగుతాడు, ఓ సురకమా, వీడికి ఏ విధమైన శిక్ష విధించమంటావంటే శిక్ష ఏమవుద్దు స్వామి, ఏదన్నా దేవాలయాల్లో మేనేజ్మెంట్ అప్ చెప్పండి అతనికి అని అడిగింది. అదేంటి ఎంతగా అడిగావు? దేవాలయాల్లో మేనేజ్మెంట్ అప్ చెబుతామంటే ఏం జరిగింది ఏంటంటే, నేను అంత క్రితం దేవాలయాల్లో మేనేజ్మెంట్ చేసి బాగా తినేసి ఎక్కడ పెట్ట వచ్చింది, ఇట్లా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు, ఆ విధమైన శిక్ష వీడికి కూడా అన్ని జరగాలనే ఉద్దేశంతో అడుగుతున్నారని అంటుంది అనమాట. అట్లా ఎందుకంటే అంత కంప్లీట్గా మనం ఈ లోకంలో శాంతంగా సుఖంగా ఉండాలంటే ధర్మబద్ధమైన జీవనం గడిపితే భగవంతుడి అన్నం పెడతాడు, యోగక్షేమాలు చూస్తాడు. అట్లా అన్ని జీవరాశులకి భగవంతుడు రామచంద్ర మహాప్రభు సమయంలో జీవరాశులన్నిటికీ కూడా రక్షణ ఉంది, తర్వాత వాటి భాగ్యం ఉంది. అప్పుడు అన్ని జీవరాశులు కూడా రామచంద్రుని యొక్క వారిలో సాయం చేసినాయి, అన్ని కూడా సేవ చేసినాయి. ఉడతలతో సహా వానరులు, మానవులు, తర్వాత పశువులు, పక్షులు, అన్ని జంతువులతో సహా సంబంధాలు ఉండేవి. పరీక్షత్ మహారాజ్ టైం వరకు కూడా అన్ని జంతువులు కూడా మాట్లాడుతూ ఉండేవి, దేవతలు కూడా వస్తూ ఉండేవాడు. కానీ కలి ప్రభావం వల్ల మొత్తం కలిలో జ్ఞానం ఉన్నది కనుక, దానికి భగవంతుడికి సంబంధించిన ఉన్నది కనుక వీళ్ళందరికీ కూడా కలి ప్రభావం వల్ల వాళ్ళందరికీ కనిపించరు. కానీ భక్తులకి ఎప్పుడు కూడా భగవంతుడు కనిపిస్తాడు. తర్వాత అందరు దేవతలు కనిపిస్తూ ఉంటారు. మనకేదైనా బాగా భక్తి డివోటీలు చేస్తూ ఉంటే దేవతలు కూడా ఏదో ఒక రకమైన ఆటంకాలు కలిగజేస్తూ ఉంటారు పైనుంచి. కానీ మనం ఆటంకం ఎందుకైంది అనేది తెలుసుకోలేము. మనం భక్తి ఎందుకు చేయలేకపోతున్నాం అని తెలుసుకోలేకపోతున్నాం. నిద్రపోతా ఉంటాం జపం చేసేటప్పుడు, తర్వాత రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏకాగ్రత పోతుంది. ఇదంతా కూడా దేవతలు దాన్ని పరీక్ష చేస్తూ ఉంటారు. అవన్నీ లెక్క చేయకుండా మనం భక్తి చేస్తూ ఉండాలి. ఆ విధంగా అందరికీ భగవంతుడు సేవ అందరికీ ఇచ్చాడు. అట్లాగే అందరూ కూడా సుఖంగా పడ్డారు. భగవంతుడు ఒక దయాదాక్షిణ్యం వల్ల రామరాజ్యం అందుకనే అడుగుతారు. ఈ కాలంలో కూడా రామరాజ్యంలో ఉండొచ్చు మనం. ఎట్లాగంటే ఈ కాలంలో కూడా భగవంతుడు చైతన్య మహాప్రభు అవతరించాడు కృష్ణుడు. ఆ కృష్ణుడు రామచంద్ర మహాప్రభు రామరాజ్యం ఎట్లా అవతరించాడు, కృష్ణుడు చైతన్య మహాప్రభు అవతరించి హరినామ సంకీర్తన యజ్ఞాన్ని ఉపదేశం చేశాడు. అందువల్ల హరినామ సంకీర్తన యజ్ఞం కూడా ఆ కాలంలో త్రేతాయుగంలో ఎంత శక్తి ఉందో, సత్యయుగంలో ఎంత శక్తి ఉందో, హరినామం చేయటం వల్ల, హరే కృష్ణ మహామంత్రం చేయటం వల్ల కూడా అదే శక్తి పొందుతాం, అదే సుఖాన్ని పొందుతాం. మనం కూడా రామరాజ్యంలో ప్రజల్లాగా గ్యారంటీగా శాంతంగా సుఖంగా ఉండగలుగుతాం. ఇంకా 3 విషయాలు మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి. హరే కృష్ణ. భగవంతుడు రామచంద్ర మహాప్రభు చతుర్వ్యూహం అంటే రామచంద్ర మహాప్రభు సంకర్షణ వాసుదేవుడు, లక్ష్మణుడు సంకర్షణుడు, తర్వాతనేమో శత్రుఘ్నుడేమో అనిరుద్ధుడు, తర్వాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు, భరతనేమో పద్యముడు. 4 రకాల చతుర్వ్యూహంతో భగవంతుడు అవతరిస్తారు. అందువల్ల నలుగురు కూడా విష్ణు తత్వాలే కానీ జీవాత్మలు కాదు. వాళ్ళని ఎవరు కూడా ఏమి చేయలేరు. ప్రకృతిలో దేవతలు కానీ మానవులు కానీ చాలా మంది ఏమనుకుంటారంటే లక్ష్మణుడు పడిపోయాడు, ఆయన రక్షించారు అని. అయితే భక్తుల కోరిక కోసం, భక్తులకి ఆనందం కోసం, మళ్ళీ హనుమంతుడి యొక్క ఆనందం కోసం, హనుమంతుడి యొక్క శక్తి పెరుగుతం కోసం భగవంతుడు ఆ విధమైన లీలలు చేశారు. కానీ ఆ నలుగురు కూడా శత్రువ్యూహం, భగవంతుడి యొక్క విష్ణుతత్వం అని అర్థం చేసుకోవాలి. ఎవరా దయా దాక్షిణ్యం వల్ల ఆయన ఉండరు. హరే కృష్ణ. తర్వాత
మనకేంటంటే ఇంకో విషయం తెలుసుకోవాలి. మనం వారధ నిర్మించాలనుకున్నప్పుడు భగవంతుడు రామచంద్ర మహాప్రభు సముద్రుడితో చెప్తాడు, మానవ రూపంలో ఉన్నప్పుడు భగవంతుడు. ఇక్కడేమో చైతన్య మహాప్రభు భక్తి రూపంలో వచ్చాడు, ఇక్కడేమో రామచంద్ర మహాప్రభు మానవ రూపంలో వచ్చాడు, రాజు రూపంలో. ఆ కృష్ణుడు మాత్రం స్వయంగా వచ్చాడు. అందువల్ల కృష్ణుడి చేతులు ఎప్పుడు పడితే అప్పుడు ఆయుధాలు ఉన్నాయి, ఎప్పుడు పడితే అప్పుడు విస్తృతంగా రాక్షసుల్ని చంపుతూ పెద్ద పెద్ద ప్రపంచంలో నానా రకాల కార్యక్రమాలన్నీ కూడా ఆయన విశ్వరూపం చూపిస్తాం. ఆయన్ని కృష్ణ స్వయంగా భగవంతుడు కాబట్టి శ్రీకృష్ణ రూపంలో అన్ని రకాల ఆయనకి ఎదురుపడిన తర్వాత ఆయన్ని సంహరించేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ వెంటనే రియాక్షన్ చేసేవాడు ఆయన. ఎందుకంటే సర్వశక్తులు వెంటనే ఉండేవి ఆయన ఎమ్మటి. కానీ రామచంద్ర మహాప్రభు మానవుడుగా ఉన్నాడు కాబట్టి శాంతంగా ఉండాలని 3 రోజుల పాటు సముద్రుడిని ప్రార్థిస్తాడు. అయినా సరే సముద్రుడు ఏం కనికరించకపోతే అప్పుడు రామబాణం తీస్తాడు భగవంతుడు. రామబాణం తీసి కళ్ళు ఎర్రబెట్టి ఒక్కసారి సముద్రుడా ముల్లోకాలు నాకు శరణాగతి అయితే నీకు అహంకారం అని రామబాణం తీయగానే వెంటనే సముద్రుడు వెంటనే శరణాగతితో పాహిమాం రక్షమాం ప్రభు, నేను మీ యొక్క కీర్తి కోసమే ఈ విధంగా చేశాను. తర్వాత లోపల ఉన్న చేపలు మొసళ్ళు అన్నీ కూడా ఎక్కిపోతాయి. సముద్రం అంతా వేడి వచ్చేస్తుంది. సముద్రుడు వేడికి వచ్చి శరణాగతితో భగవంతుడికి ఏమంటారంటే, నా సముద్రం మీద ఇసుకేసినా రాళ్ళు వేసినా తర్వాత మీరు చెట్లు వేసినా ఏ రకమైన వస్తువులు వేసినా ఈ తేలే ఉంటే అది ఒక వారధ అవుతుంది. ఆ వారధ శాశ్వతంగా మళ్ళీ యుగాలంతం వరకు కూడా అట్లాగే కొనసాగుతూ ఉంటుందని ఇప్పుడు కూడా ఎప్పుడు త్రేతాయుగంలో జరిగిన వారధి ఏ విధమైన ఇటుకలు సిమెంటులు ఏమీ కంకర ఇనుము ఆడకుండా తయారు చేసింది భక్తితో భగవంతుడు సేవ చేస్తూ నిర్మించారు. అది భగవంతుడి యొక్క దివ్యత్వానికి నిదర్శనం. భగవంతుడు అంటే మయ్యాధ్యక్షణ ప్రకృతిలో దేవతలు కానీ అందరూ కూడా భగవంతుడి ఆజ్ఞలు పనిచేస్తుంటారు, ఆయనకి సహకరిస్తూ ఉంటారు. రెండవది సీతామహారాణి లక్ష్మీదేవి, ఆమె జీవాత్మ కాదు, భౌతిక ప్రకృతికి సంబంధించిన ఆమె కాదు. అందువల్ల సీతామాతకి అపహారం చేయాలనుకున్నప్పుడు లక్ష్మీమాతకి రావణాసురుడి యొక్క వక్షస్థలములో భగవంతుడు రామచంద్ర మహాప్రభు ధనుర్బాణం ఎక్కుపెట్టి రాజ్యము రావణాసురుడిని అందరినీ కూడా సంహరిస్తాడు. అంటే సీతాదేవి అంతర్గత శక్తి. సీతాదేవి కూడా భౌతిక ప్రకృతికి సంబంధించింది కాదు, దేవతలకు సంబంధించింది కాదు. ఆమె స్వయంగా లక్ష్మీదేవిని అర్థం చేసుకోవాలి. ఆమె కష్టాలు ఎవరు పెట్టలేరు, కష్టాలు ఉండవనేది కూడా తెలుసుకోవాలి. ఆయన లీల చేయటం కోసం వచ్చాడు. అక్కడ యజ్ఞాలని రక్షించడం కోసం, తర్వాత సోదరులతో ఎట్లా జీవించాలి, తండ్రితో ఎట్లా ఉండాలి, తర్వాత భార్యతో ఎట్లా ఉండాలి, రాజ్యంలో రాజు ఎట్లా ఉండాలి, ఆ లీలలు చేయటము ధర్మం పరిపాలించడం కోసం భగవంతుడు అవతరించాడు. సీతాదేవి అవతరించింది కానీ జీవాత్మలు కాదు, అందరూ సేవనీయులే అని తెలుసుకోవాలి. అట్లాగే ఒకసారి ఏమైందంటే రావణాసురుడు యుద్ధం జరిగింది. ఒకసారి ఇంద్రుడికి రావణాసురుడికి యుద్ధం జరిగినప్పుడు ఐరావతం అనే ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగి అది సముద్ర మదనంలో తిరిగినప్పుడు వస్తుంది. అది క్షీరసాగర మదనం తిరిగినప్పుడు అప్పుడు దాని నుంచి వచ్చిన ఐరావతాన్ని ఇంద్రుడికి ఇస్తారు. ఆ ఇంద్రుడు ఒకసారి రావణాసురుడి మీదకి వచ్చి యుద్ధం చేయాలనుకున్నప్పుడు దాని యొక్క ఐరావతం యొక్క దంతం తగిలి ఎంత తుంపులైపోతుంది, వక్షస్థలాన్ని తగిలి రావణాసురుడి. అప్పుడు ఏమంటున్నాడంటే, ముల్లోకాల నాకన్నా గొప్ప వ్యక్తి లేడేమనుకున్నాడు. అయితే భగవంతుడి యొక్క ఒక ధనుర్బాణంతో ఆ వక్షస్థలము అంతా కూడా మానవ రూపంలో ఉన్న పరమ పురుషుడి యొక్క ధనుర్బాణంతో అంతా కూడా పోయింది. అందువల్ల ఎంత గొప్ప రాక్షసులైనా సరే ఆ భగవంతుడి శక్తిని ఆపలేరు, ఉండలేరు. అట్లాగే ఎంత భక్తుడు ఎంత చిన్నవాడైనా అల్పుడైనా హీనుడైనా సరే ఎంత భయంకరమైన రాక్షసులు కూడా హాని చేయలేరు. ప్రహ్లాదుడు చాలా చిన్నపిల్లవాడు, ఎంతో భయంకరమైన రాక్షసులు ఉన్నారు, ఎంత హాని కూడా చేయలేరు. అయిపోయింది. ఈ విధంగా భగవంతుడి యొక్క దివ్యమైన లీల ఉంటుంది. హరే కృష్ణ. ఆ రోజు అందరూ కూడా ఉపవాసం చేయండి మధ్యాహ్నం వరకు. రామచంద్ర మహాప్రభు శ్రీరామనవమి రోజున ఉపవాసం మధ్యాహ్నం వరకు చేయండి. అక్కడి నుంచి ప్రసాదాలు తీసుకొని పానకం, మంచి ప్రసాదాలు, తర్వాత మంచి విందు భోజనం, పొళ్ళు అర్పించండి. బాగా శ్రీరామనవమి ఉత్సవాలు చేయండి. ఎక్కువ భగవంతుడి యొక్క రామాయణం చదవండి, భగవంతుడి లీలలు చదవండి. అందరూ శాంతంగా సుఖంగా ఉండండి. హరే కృష్ణ. జయ రాజా రామచంద్ర మహాప్రభుకి నమస్కారం.